ఆత్మీయులారా, పరమ పవిత్రము, పావనము, శుభకరము అయిన ఆదివారం నాటి మాస్టర్ని సంస్మరించుకునే సత్సంగానికి శుభస్వాగతం. ఈరోజు మరో 2 ప్రధాన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈరోజు మాస్టరు మన ఎదుట ఉంటే ఆయన ఎంతగా సంతోషించి ఉండేవారో ఆ సంతోషాన్ని తలుచుకొని నేను పులకిస్తూ ఈ సత్సంగం చేసుకుంటున్నాను. విషయం ఏంటంటే, రేపటి రోజు మాస్టర్ గారు ప్రపంచానికి చాటి చెప్పిన వెంకయ్య స్వామి వారి దివ్యావతారం ముగిసి స్వామి సమాధిగతుడైన రోజు 44 సంవత్సరాలు గడిచిపోయాయి. రెండవది, ఎక్కడో హిమాలయాలలో టిబెట్ దేశంలో ఆధ్యాత్మికతకు ప్రతిరూపంగా, భారతీయ ఆధ్యాత్మిక స్ఫూర్తికి, బౌద్ధ ధర్మానికి ప్రతిరూపంగా నిలిచి ఈనాటికి కూడా ఆ హిమాలయాలలో, ఆ ఎత్తైన గిరి శిఖరాలలో ఎవరి నామం నిత్యము వినిపిస్తూ ఉంటుందో, ఆ గాలి పొరల్లో నిండి ఉందో, అటువంటి మహాయోగీశ్వరుడైన మిలారెప్ప వారు భూమి మీదకి వచ్చి ఎల్లుండికి 1001 సంవత్సరం. ఈ 2 నిజంగా మనకు కానీ అనేక మందికి కానీ మన తెలుగు ప్రాంతంలో ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాత్రం మాస్టర్ గారిదే. మొదటివారు వెంకయ్య స్వామి వారు, రెండవ వారు మిలారెప్ప. ఆ ఇద్దరు మహాత్ములను సంస్మరించుకొని మనం ఇప్పుడు సత్సంగాన్ని చేసుకుందాం. నిజంగా ఆ రోజులు ఇక రావు. వాటిని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుని స్మరించి ధన్యత పొందాల్సిందే. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం కదా, మన జీవితంలో భగవంతుడిచ్చిన గొప్ప అనుగ్రహం మాస్టర్ గారి సాన్నిధ్యం లభించడం అయితే, ఆయన ప్రోత్సాహంతో మనం ఎంతోమంది మహనీయమూర్తులను చూడటం, వారు అనుగ్రహించటం, అది జీవితం మొత్తానికి కృతజ్ఞతాపూర్వకంగా నింపే మహత్తరమైన అంశం. అది మాస్టర్ గారి యొక్క అనుగ్రహమే లేకపోతే మనకు ఈ జీవితంలో ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగి ఉండేదో లేదో చెప్పలేము. కానీ వాస్తవానికి మాత్రం ఆయన దయయే మనని ఈనాటికి నడిపిస్తుంది అనేది మాత్రం నిజం. వెంకయ్య స్వామి వారిని ఆయన చూచి వచ్చారు. ఎందుకంటే ఎక్కడ ఏ మహనీయమూర్తి ఉన్నారన్నా ఆయన వెళ్ళి స్మరణ చేసి వచ్చిన తర్వాత, అదిగో ఫలానా దగ్గర ఇటువంటి మహనీయుడు ఉన్నారు, మీరందరూ చూడండి అని ప్రోత్సహించడం మాస్టర్ గారి పద్ధతి. ఆ విధంగా ఒక మహాశివరాత్రి నాడు వెంకయ్య స్వామి వారిని చూచి కొంతసేపు గడిపి వచ్చిన తర్వాత మా అందరికీ తరచూ చెబుతూ ఉండేవారు. ఆ విధంగా వెంకయ్య స్వామి వారి గురించి వీలన్ని వివరాలు సేకరించి వాటిని ఒక సంక్షిప్త గ్రంథంగా వీలున్నంత వరకు తన సేకరణను
ద్వారా లభించినటువంటి ఒక పుస్తకాన్ని రాసి పరిచయ గ్రంథంగా ఇచ్చారు. ఆ విధంగా వెంకయ్య స్వామి గురించినటువంటి ఒక గ్రంథం రావటం, అది మాస్టర్ గారి లేఖిని నుంచి రావటం నిజంగా సంతోషకరమైన, నిజంగా మనకు ఉద్బోధనకరమైన విషయం అది. ఆ విధంగా మాస్టర్ గారు ఆ ప్రయత్నం చేశారు. ఆయన ఒక మాట అనేవారు ఎప్పుడు, చూడండోయ్, నేను ఒక ప్రయత్నం చేశాను, ఒక పని చేస్తున్నాను, నా తరువాత ఆ పనిని కొనసాగించవలసిన వారు మీరంతా అని. ఒక తండ్రి తన ఆశ్రితులైన బిడ్డల పట్ల అటువంటి ధర్మాన్ని గుర్తు చేసినట్టుగా అనిపిస్తుంది. మాస్టర్ గారు ఏం చేశారు, వెంకయ్య స్వామి గురించి అక్కడొచ్చే భక్తుల అనుభవాలు ఇవన్నీ సేకరించి వాటిని సాధ్యమైనంత వరకు అక్షర రూపం ఇచ్చారు, అందరికీ తెలియచేశారు. ఆ తరువాత అది మనకి ఎటువంటి స్ఫూర్తిదాయకమైందంటే, మనం మాస్టర్ యొక్క పాదాల మీద ధూళి మనను ప్రేరేపించి తర్వాతి కాలంలో వెంకయ్య స్వామి గురించి ప్రపంచానికి తెలియవలసింది ఎంతో ఉంది అనే భావనతో గొప్ప పరిశోధన చేసి, ఆ పరిశోధన ద్వారా ప్రతి విషయాన్ని విస్పష్టంగా సేకరించి దాని ద్వారా స్వామి సచ్చరిత్ర వెలుగు చూడటం నిజంగా భగవంతుడి కరుణ మాస్టారి రూపంలో మన పట్ల ప్రసరించడం దానికి గొప్ప గుర్తు. దాని వెనక ఇమిడి ఉన్నది వెంకయ్య స్వామి వారి దివ్యానుగ్రహం. ఆ విధంగా వెంకయ్య స్వామి అతి సహజమైన, పరమాద్భుతమైన, ప్రత్యేకమైనటువంటి మహానుభావుడు. ఆయన నెల్లూరు జిల్లాలోనే ఉన్నప్పటికీ చాలామందికి తెలియనివారు. వారిని గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత మాత్రం మాస్టర్ గారిదే. ఆయన అనేక సార్లు, ఇప్పుడు ఆ సమాధి మందిరం ఉందే, అది స్వామే ప్రారంభించినప్పుడు కూడా ఉన్నది మాస్టర్ గారు. మన పుస్తకంలో చిట్ట చివర ఆ చిత్రపటం కూడా ఉంది. ఈ విధంగా ఒక అద్భుతం. స్వామివారే తమంత తాముగా తమ తపస్సుతో ప్రారంభించిన మందిరంలోనే వారి సమాధి ఉండటం అంతుపట్టని భగవంతుడి దివ్యలీలగా మనం భావించవచ్చు. ఏది ఏమైనా నిరుపేదల నారాయణుడై ఒక ఆధ్యాత్మికతలో ఒక ప్రత్యేకమైన కోణాన్ని చాటి చెప్పిన వారు షిరిడీ సాయిబాబా, వెంకయ్య స్వామి. వారిద్దరి పరమభక్తులు మాస్టర్ గారు. వారి ద్వారా ప్రపంచానికి అందడం అనేది నిజంగా భగవంతుడే ఆయనను ఎన్నుకొని ప్రపంచానికి తన గురించి తాను తెలియచేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సుదూర కాల తీరాలలోంచి వెనక్కి తిరిగి చూస్తే ఇది ఒక విషయం. ఇకపోతే ఈ పవిత్ర సందర్భంలో మనం మరొకసారి ఒక విషయం మనవి చేసుకుంటున్నాం. మాస్టర్ గారి కృప, వెంకయ్య స్వామి వారి దయ, మన పరాత్పర గురుదేవులైనటువంటి సచ్చిదానంద సద్గురుడైన సాయిషుడి కరుణ ఎంత గొప్పవంటే, మనకు తెలిసినంతవరకు ఇంతవరకు ఏ సద్గ్రంథంలో మహాత్ముల చరిత్రలోనూ ప్రతి అధ్యాయము మరొక పుస్తకం కావలసినంత సమాచారం లభించడం అనేది అరుదైన విషయం. అటువంటిది మన స్వామి సచ్చరిత్ర విషయంలో లభించింది. కనుక మొదటి ప్రయత్నంగా పరిణయ నిర్ణయాలు అనే పుస్తకం చాలా త్వరలో వెలుగు చూడబోతోంది. అందులో ఏమిట్రా విశేషం అంటే, వెంకయ్య స్వామి వారు ఒక విచిత్రమైన రీతిలో ఆయన ఎవరిని చూచినా వారి పూర్వాపరాలన్నీ స్పష్టంగా తెలిసేవి. అవి మానవాళి ఉపకరణ కోసం ఉపయోగించేవారు, చెప్పేవారు ఆయన. అంతేకాకుండా ఆయన ప్రమాణపత్రాలు, చిన్ముద్రలు కూడా ఇచ్చిన భవ్య దివ్యమూర్తి. అందుకని మన సచ్చరిత్రలో మనకు ఆనాటికి లభించినవి 16 సంఘటనలు పెళ్ళిళ్ళ గురించి. ఇంకొక విషయం ఏంటంటే, వెంకయ్య స్వామి వారి ద్వారా మనకు లభించే మరో గొప్ప అంశం ఏంటంటే, ఒక వ్యక్తికి పెళ్లి విషయంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటిలో ఏది మెరుగైనదో చెప్పటంలో ఆయన అసాధ్యులు, అనితర సాధ్యులు వెంకయ్య స్వామి వారు. ఆ విధంగా ఎంతమందికో సాయం చేశారు ఆయన. కాబట్టి ఒక 16 సంఘటనలు మాత్రమే మన గ్రంథంలో రాసుకోగలిగాం. కానీ మన పరిశోధనలో, మన సేకరణలో
చివరికి 240 పైగా సంఘటనలు లభించాయి. వాటన్నిటి వివరాలతో కూడినటువంటి గ్రంథమే పరిణయ నిర్ణయాలు. అదే క్రమంలో చాలా వరకు అందులో ఉండే ప్రతి అధ్యాయం ఇంకొక పుస్తకం కావడం ఒక అద్భుతమైన గురుకృపకు, స్వామి కరుణకు మనం నిదర్శనంగా భావిస్తూ ఆ మహాపురుషుల దివ్య పాదార విందాలకు నమస్సుమాంజలి ఘటిస్తూ సంతోషంతో పులకరిస్తున్నాం. అది సాధ్యమైనంత త్వరగా మానవాళికి అందించాలని, అందుతుందని విశ్వసిస్తున్నాం. ఇది ఒక అంశం. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మిలారెప్ప వారి గురించి. 1001 సంవత్సరం అయిందని చెప్పుకున్నాం కదా. విద్యానగర్లో ఒక రోజున మాస్టర్ గారు అంతకుముందు హైదరాబాద్ వెళ్ళి కొద్ది రోజులు ఉండొచ్చారు. ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏం చేస్తారంటే అబిట్స్ ఏరియాలో ప్రతి ఆదివారం అప్పుడు పుస్తకాల షాపులు, పాత పుస్తకాలు అమ్ముతారు. ఎప్పుడు అవకాశం ఉన్నా మాస్టర్ గారు అక్కడికి వెళ్ళి అందులో ఎన్నో పుస్తకాలు సేకరించి తీసుకొచ్చేవారు. అలా ఒకసారి వచ్చినప్పుడు ఆయన గారు ఎక్కడ సేకరించారో లేదు, ఏ విధంగా ఆయనకు లభ్యమైందో మనకు తెలియదు, కానీ మాస్టర్ గారు ఏం చేశారంటే ఒక పుస్తకాన్ని అట్లా విసిరి, ఏమో ఈ పుస్తకం చదువు అన్నారు. అది మిలారెప్ప చరిత్ర ఇంగ్లీష్లో ఉంది. ఒకసారి అది ఇట్లా తీయగానే ఐఎమ్ రేత్సుమ్, మిలారెప్ప వారి అనేక మంది శిష్యులలో నేను ఒకడిని అంటూ అతడు రాసిన మాట చాలా ఆకట్టుకుంది. సరిగ్గా అది చదివిన 40 సంవత్సరాల తర్వాత మాస్టారి దయ, భగవంతుడి అపార కరుణ, మిలారెప్ప వారి శుభాశీస్సులు మన చేత ఒక పూర్తి స్థాయి గ్రంథంగా తయారైంది 41వ సంవత్సరంలో. అందులో ప్రతి చోట ఆయన అనుగ్రహమే, అందులో మన విశేషం ఏమీ లేదు, మనకంత అర్హత కూడా లేదు. అవన్నీ సమకూర్చి, ఏర్చి, పేర్చి, కూర్చి తోడున్నది పరమాత్ముడి దివ్య లీలా విలాసమై మిలారెప్ప వారి దివ్య చరిత్ర. ఒక సాధకుడు అతను ఎట్టివాడైనా సరే ప్రయత్నిస్తే పరమాత్ముని ఒక జీవితంలోనే పొందవచ్చును, పరమార్థాన్ని పొందవచ్చు అనేందుకు సాక్ష్యాధారంగా నిలిచింది ఆయన దివ్య చరిత్ర. మొత్తం మానవజాతి మొత్తానికి ఒక మేలుకొలుపది. భగవద్గీతలో అపిచేత్ సుదురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవసితో హి సహ. ఇంతకుముందు నువ్వేమిట అనేది కాదు, ఇప్పటి నుంచి నువ్వేమిటనేది గల ప్రయత్నించినట్టయితే నువ్వు తప్పకుండా ఈ జీవితంలోనే సఫలతనందగలవు. అది మిలారెప్ప వారి దివ్య చరిత్ర. ఆ విధంగా మాస్టర్ గారు ఒక ఉద్యమం లాంటి జీవితాన్ని, ఒక అగ్ని సేవ లాంటి జీవితాన్ని, పరమాద్భుతమైన గురుసేవ అనుగ్రహ రూపమైన జీవితాన్ని తాము జీవించి తన చుట్టూ ఉండే వాళ్ళందరికీ ఆధ్యాత్మికత రూపంలో, సత్సంగం రూపంలో, సకల మానవాళి హితకరమైన రీతిలో ఆయన ఆనాడు ప్రవచించారు. ఆయన చిన్మయమైనటువంటి ఆయన భావస్ఫూర్తి ఎప్పటికీ మనందరినీ ప్రేరేపిస్తూనే ఉంటుంది. అనంత లోకాల నుంచి మాస్టర్ గారు, వెంకటస్వామి వారు, మిలారెప్ప లాంటి సత్పురుషులు, సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారు, వీరందరూ మనని అనుగ్రహిస్తూనే ఉంటారు. ఇటువంటి భావము మనందరికీ ప్రసాదించిన మాస్టర్కి నమస్సుమాంజలి ఘటిస్తూ మీలో ఉండేవారికి మరొక్కసారి నమస్కారపూర్వకంగా ప్రణమిల్లుతూ ప్రస్థానికి సెలవు. నమస్కారం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता साई राम जय साई राम. गुरुदेव दत्ता साई राम.
दत्ता साई राम जय साई राम गुरुदेव दत्ता साई राम जय साई राम साई राम जय 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 साई राम जय साई राम श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।